నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం। నా పేరు సురేష్। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు సంబంధించింది। తెలంగాణ అసెంబ్లీ ప్రాజెక్టులు అప్పగించడంపై తీర్మానం చేయడంపై మాట్లాడిన నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు। వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం। మనుబోలు మండలం బద్దివోలు గ్రామంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి। అభివృద్ధిని చూసి వైకాపాలోకి డక్కిల ప్రాంతంలోని అతిథి గృహంలో జరిగిన కార్యక్రమంలో సైదాపురం మండలానికి చెందిన టీడీపీ యువత పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి। గూడూరులో ఘనంగా వసంత పంచమి వేడుకలు। పూలతోట గిరిజన కాలనీలో ఏర్పాటైన సరస్వతి శిశు మందిరంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించిన మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు। నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు సంబంధించిందని, ఏపీకి ప్రాజెక్టులు అప్పగించబోమని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం సరికాదని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు। సత్తెనపల్లిలో ఆయన మాట్లాడుతూ నదీ జలాల పంపిణీని విభజన చట్టంలో పొందుపరిస్తే దానిని అంగీకరించమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బొడ్డిగా వాదిస్తున్నారన్నారు। తెలంగాణ వాటాలో ఒక్క నీటి బొట్టు కూడా ఏపీకి అవసరం లేదని మంత్రి వివరించారు। చాలా దురదృష్టకరమైనటువంటి ఆర్గ్యుమెంటు గౌరవ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్తున్నారు। అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను। ఆయన ఏమంటాడంటే నాగార్జున సాగర్ అంతా కూడా వారి ఆధీనంలో ఉంది అంటున్నారు। అది తప్పు। నాగార్జున సాగర్ రివర్ మధ్య నుంచి లెక్కేస్తే అటు సగం ఇటు సగం ఉంటుంది భూభాగాలు। నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ కృష్ణా నది మీద ఉన్నటువంటి ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా ఉమ్మడి ప్రాజెక్టులు। రాష్ట్రం విడిపోకముందు అది వేరే అంశం, ఒకే ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది। రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది కాబట్టి దీనికి ఒక పరిష్కార మార్గంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది। దేనిలో అపాయింట్ చేసింది? విభజన చట్టంలో పొందుపరిచారు, ఒక సెక్షన్ ఇచ్చి ఆ సెక్షన్లో పొందుపరిచారు। నాకు చాలా ఆశ్చర్యమైన అంశం ఏంటంటే నిన్న ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేము నాగార్జున సాగర్ని మేము అప్పజెప్పమని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు। మరి ఆ రెజల్యూషన్ ఎందుకు పాస్ చేశారో, అది ఎంతవరకు ధర్మమో నాకు అర్థం కాలేదు। విభజన చట్టాన్ని మొత్తాన్ని అమలు చేసుకుని దానిలో ఒక సెక్షన్ని మేము అంగీకరించమంటే ఎలా కుదురుతుంది? రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పెట్టి మేము అసలు విభజన చట్టాన్ని అంగీకరించడం అంటే కుదురుతుందా? కాంగ్రెస్ పార్టీకి లేదా టీఆర్ఎస్ పార్టీకి విభేదాలు ఉంటే ఉండొచ్చు, వారు ఏదైనా వివాదాలు పడితే పడవచ్చు తప్ప ఆంధ్రప్రదేశ్ వంకగా, ఆంధ్రప్రదేశ్ నీటి వంకగా వివాదాలు సృష్టించుకుని వాళ్ళు మీద పడితే పడమని నాకు అభ్యంతరం లేదు। కానీ ఒకటైతే వాస్తవం, కృష్ణా జలాలు పంపకాలు ఇప్పటివి కావు। బచావత్ కమిషన్ కృష్ణా జలాలను పంపిణీ చేసింది। ఉభయ రాష్ట్రాలు అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి 811 ఇచ్చారు, తెలంగాణకి 299 ఇచ్చారు, 512 ఆంధ్రప్రదేశ్కి రాయలసీమకి ఇచ్చారు। ఇది బచావత్ కమిషన్ ఇచ్చింది, దీన్ని ఎవడం డిస్ప్యూట్ చేసే హక్కు ఎవరికి లేదు। ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చో, లేకపోతే కేసీఆర్ గారు కొత్తగా వచ్చో, లేకపోతే ఇంకోళ్ళు వచ్చో మాకు 299 కాదు మాకు 50% కాబట్టి కుదరదు। ఒకసారి అవార్డు అయిపోయినటువంటి అంశం, ఈ అవార్డు అయిపోయినటువంటి అంశాన్ని వివాదంలోకి తీసుకురావడం ఒకటి, రెండవది విభజన చట్టంలో ఉన్న అంశాలను మేము అంగీకరించమని అనేది ఇది మొండి వాదనలు। నేను తెలంగాణ ప్రజలకి, తెలంగాణ మేధావులకి నేను మనవి చేస్తున్నా, మనం సోదరులం, తెలుగు మాట్లాడుకునేటటువంటి వారం, అదృష్టమో దురదృష్టమో విడిపోయాం, ఎవరి ప్రభుత్వాలు వాళ్ళు చేసుకుంటున్నాం। నదీ జలాల దగ్గర వివాదాలు ఉన్నప్పుడు పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంటుంది।
వైకాపా హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు పార్టీలో చేరుతున్నారని, వారికి అభినందనలు చెబుతున్నానని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తెలిపారు. డక్కిలి మండలంలోని అటవీ శాఖ అతిథి గృహంలో టీడీపీకి చెందిన యువకులు వైకాపాలో చేరారు. డక్కిలి మండలంలోని అటవీ శాఖ అతిథి గృహంలో వైకాపా నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైదాపురం మండలంలోని కృష్ణారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ చెందిన ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులు, అంకయ్య ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన యువత వైకాపాలో చేరారు. వారికి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా అభివృద్ధిని చూసి పార్టీలో చేరిన వారందరికీ అభినందనలు తెలిపారు. మీ అందరికీ అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్య సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు శివాని చోప్రా చేపట్టిన సైకిల్ యాత్ర గూడూరుకు చేరుకుంది. స్థానిక DRW కళాశాలలో మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. పట్టణంలోని DRW కళాశాలకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టిన శివాని చోప్రా చేరుకున్నారు. ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంస్థ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ మహిళల నెలసరి ఋతుక్రమణ సమస్యల నివారణకు శివాని చోప్రా సైకిల్ యాత్ర చేస్తూ అవగాహన కల్పిస్తున్నారని వివరించారు. ఢిల్లీ నుంచి సైకిల్లో రాలేదు, చెన్నై వరకు సైకిల్ కొరియర్ చేసేసి చెన్నై నుంచి ఇప్పుడు పూరి దాకా వెళ్తారంట. ఆమె చెన్నై నుంచి గూడూరుకి 4 స్టాప్స్లో వచ్చారంట. ఒకటి పొన్నేరి, తడ, నాయుడుపేట, గూడూరు. రేపు గూడూరులో 4:30కు బయలుదేరి నెల్లూరుకి 4 అవర్స్లో సైకిల్ మీదే వెళ్తారంట. ఆమెకి ఇది ఒక హాబీ లాగా చేస్తున్నారు. ఆమె లాయర్, బారిస్టర్ అని చెప్పారు, లాయర్ అనమాట మన లాంగ్వేజ్ అనుకుంటే. అయితే ఆమె సోషల్ సర్వీస్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆమెకి లేడీస్కి ఈ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ గురించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఆమె ఊరూరు తిరుగుతున్నారు. మెయిన్గా ఇప్పుడు మనకు ఈ ప్యాడ్స్ గురించే తెలుసు. విస్పర్ కానీ అలాంటి మనం ప్యాడ్స్ అంతా డిస్పోజ్ చేసేసుకుంటుంటాం కదా. పాతకాలంలో అయితే బట్టలు వాడుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది పల్లెల్లో ఈ ప్యాడ్స్ కూడా, డిస్పోజబుల్ ప్యాడ్స్ కూడా వాడకుండా బట్టలే వాడుకుంటూ ఉంటారు. ప్రతి నెల కొత్తగా బట్టలు తీసుకొని అవి వాడేసి ఒకేసారి డిస్పోజ్ చేస్తుంటారు. ఇప్పుడు అలా కాకుండా కొత్తగా మెన్స్ట్రల్ కప్స్ అని వచ్చినాయి. అవి వచ్చి మనకు చాలా చీప్గా వర్కౌట్ అవుతాయి. ఒక్కసారి ఒక 2 కప్పులు కానీ మనం కొనుక్కుంటే. ఇంకా మరికొందరు మాట్లాడారు. Goes in the landfills, in the rivers, in our seas. It does not, melt. It does not get disintegrated. It's just there. So this cup is very, very good for the environment. I'll just show it to you what it looks like. It's a very small cup, okay, like this. It's made from a very high grade medical silicone. It does not have chemicals. What do you guys use right now? What do you use? Pads, right? So the problem with pads is it has a lot of chemicals. Okay, because of that a lot of issues are faced by women. Lot of cancer cases are coming up. You know about this, right? Not only that, it gives you rashes, doesn't it? Yeah, you get rashes, it smells, it's expensive. So in totality it is not good for you. With this little small cup, all the problems are gone. It has no chemical in it. You will not get rashes. Once you get used to it, you will not go back to anything. Because it does not have chemical, there is no smell. ఈ కార్యక్రమంలో విష్ణువందన, స్నేహలతారెడ్డి, శశిరేఖ, లక్ష్మి, తనూజ తదితరులు పాల్గొన్నారు. 1.5 TMC ఉన్న కండలేరు నీటిని 200 TMCలకు తెచ్చింది తానేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని బద్దివోల గ్రామంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. మనుబోలు మండలంలోని బద్దివోలు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. అనంతరం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ తన పోరాటం వల్లే కండలేరు కింద 10,000 ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. మంత్రి కాకాణి చేసింది శూన్యమని విమర్శించారు. ఆయన వాడుతున్న
భాష దుర్మార్గమని, వ్యవసాయ శాఖ మంత్రికి దోచుకోవడానికి సమయం సరిపోవడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన వివరించారు. అటువంటిది 13 టీఎంసీలు ఉంటే మేము ఇచ్చేది లేదని ఐఏబీ మీటింగ్లో అజెండాలో పెట్టారు. మేము ఇవ్వము, మా వల్ల కాదని చెప్పేశారు. ఓన్లీ పరిశ్రమలకు ఇస్తాం 0.4 టీఎంసీ అన్నారు. అప్పుడు అసలు సిస్టమ్ కింద 1.47 టీఎంసీలు ఉంటే దాన్ని 2.5 టీఎంసీ నేను చేయించా. అటువంటిది ఇప్పుడు దాన్ని మళ్ళీ లేదు 1.5 టీఎంసీ, అది కూడా మేము ఇవ్వలేము. అప్పుడు ఐఏబీ మీటింగ్లో మా వాళ్ళందరూ తిరగబడి రైతు సంఘాలు క్వశ్చన్ చేసి ఎస్సీని నిలదీసి కలెక్టర్ని నిలదీస్తే ఇప్పుడు సిస్టమ్కి నీళ్ళు ఇస్తున్నారు. ఒక మంత్రి కూర్చొని చైర్మన్గా ఐఏబీ మీటింగ్లో కూర్చొని నీళ్ళు ఇచ్చేది లేదని అజెండాలో పెట్టిస్తే ఇంక దేనికి నువ్వు మంత్రివి? మేము పోరాడి తెచ్చుకోవాలన్నా నువ్వు మంత్రి ఉంటే? అప్పుడు తల దించుకొని ఎస్సీ కలెక్టరు నీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు లేకపోతే 10,000 ఎకరాలు బీడు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది నేనేదో నోటి మాటలు కాదు, అజెండాలో క్లియర్గా ఐఏబీ అజెండాలో నో అలొకేషన్ అని చెప్పి పెట్టారు. నిల్ అలొకేషన్. ఇంతకంటే నువ్వు దేనికి అగ్రికల్చర్ మినిస్టర్? నీకు ఓట్లేసి గెలిపించారు, రెండోసారి ఓట్లేసారు. అక్కడ బండేపల్లి కాలువ, డేగపూడి బండేపల్లి కాలువ మూసేసావు, ఆపేసావు. అది చేసి నేను ఓట్లు అడుగుతానన్నావు. రేపేం చేస్తావో మాకు తెలియదు. అడుగుతావో ఇంట్లో కూర్చుంటావు. ఇక్కడ మేము సాధించుకొని మొదటి పంటకి నీళ్ళు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నువ్వు మంత్రిగా ఉండి జరిగింది. నువ్వు సీటు మీద కూర్చోనంటే, నువ్వు కలెక్టర్ అక్కడ కూర్చోనుంటే ఎస్సీ నీళ్లు లేవు అని చెప్పి అజెండాలో ఇస్తే సిగ్గుతో తలదించుకోవాలి. అక్కడ మా వాళ్ళు రైతు సంఘాల నాయకులు ఆడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనాయుడు అదే టీకుండా ఉంటారంటే అప్పుడు ఇస్తారు. అది ఇంతకంటే ఘోరమైన వైఫల్యాలు మూట కట్టుకున్న ఒక ఎమ్మెల్యేని చూడలే, అంతకంటే వ్యవసాయ మంత్రిని చూడటం ఆశ్చర్యంగా ఉంది. అరే ఇప్పుడు ఏంటంటే ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, గాలి రామకృష్ణారెడ్డి, మస్తాన్ నాయుడు, మధునాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, రాయపాటి కిరణ్, నూనె లక్ష్మయ్య, మహేంద్ర, సునీల్ రెడ్డి, శివుడు, రాజాగౌడ్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదల కోసం ఇచ్చే బ్యాటరీ ట్రైసైకిళ్లను అధికారులు సీజ్ చేయడం బాధాకరమని మాజీ మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ పరిధిలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిరుపేదల కష్టాలు నాకు బాగా తెలుసునని, అందుకనే వారి కోసం నా కుటుంబ సభ్యుల తరపున 25 లక్షల వ్యయంతో బ్యాటరీ సైకిల్ ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఈ ట్రైసైకిల్స్ అంటే మామూలుగా నడవలేని వాళ్ళు మాకు ఒక ట్రైసైకిల్ ఇవ్వమని అడగటం, దానికి కొంతమంది యాక్చువల్గా ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొందరు తెప్పిస్తున్నారు. ఇవాళ ఒక 10 వెహికల్స్ 10 ట్రైసైకిల్స్. ఎవరికి ఆ ట్రైసైకిల్స్కి? ఎవరైతే పాపము నడవలేక కర్ర పట్టుకొని కుంటుతూ ఉండారో పేదలు, నిరుపేదలకి ఇస్తామని ఒక 10 ట్రైసైకిల్స్ విజయవాడ నుంచి అక్కడి నుంచో తెప్పిస్తూ ఉంటే అది జిఎస్టీ కట్టి ఒకరు స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేసిన వాళ్ళు నేను స్పాన్సర్ చేశానని రాసిచ్చారు, దాన్ని కూడా సీజ్ చేశారు. ఏం మాట్లాడాలి అసలు? ఏం ప్రభుత్వం అసలు? ఏం 10 ట్రైసైకిల్స్? అది పేదలకి. అది ఎవరిచ్చారో కూడా స్పాన్సర్ చేసిన వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు, మేము స్పాన్సర్ చేసామండి, జిఎస్టీ కట్టామండి అని. జిఎస్టీ అవ్వబడుతుంది, ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా? అది ఎవరికి? పేదలు, నిరుపేదలు కుంటుతో పాపం కింద నేల మీద పాకలాడుతూ ఉంటే వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వటానికి చేస్తే దాన్ని కూడా సీజ్ చేశారంటే ఏ ప్రభుత్వం వస్తుంది అర్థం కాదు. ప్రభుత్వం ఉందా అసలు? అధికారులు పనిచేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు అధికారులు? ఏదైతే చేయాలండి. మీకు పై నాయకులు చెప్పారని మీ ఇష్ట ప్రకారం చేయడం తప్పది, చాలా తప్పు. ఇది ఎంత తప్పు అంటే తప్పు. లిక్కర్ పోతుంటే పట్టుకోండి, ఎవరు కాదనలేదు. పేదలు, నిరుపేదలకి కదలలేని వాళ్ళు వాళ్ళకి ఏదో ట్రైసైకిల్ ఇస్తే చక్కగా పబ్లిక్లో ఉంటారనుకుంటే దానికి కూడా చక్కగా జిఎస్టీ కట్టారు, బిల్స్ ఇచ్చారు, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో ఇచ్చారు. అదేమంటే మీరు ఇవన్నీ బంప్ చేసి పెట్టుకుంటారు, ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇస్తారని. అసలు ఇవ్వరని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇస్తున్నారు, ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా. ఎవరైనా దాన ధర్మాలు చేయొచ్చు, తప్పులేదురా. మీరు వచ్చివ్వండి, నేను సంతోషిస్తా.
వచ్చే నెల 18వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని సైదాపురం మండలంలోని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఈఓ దయాకర్రావు తెలిపారు. సైదాపురంలోని మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సైదాపురం కలిచేడు గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైదాపురంలో 210 మంది, కలిచేడులో 130 మంది విద్యార్థులు 10 పరీక్షలు రాయనున్నారన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. మొత్తం 2 సెంటర్లలో 10వ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. 10వ తరగతి పరీక్షల యొక్క సౌకర్యాలు ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా గమనించి నివేదిక పంపాల్సింది. మన 2 సెంటర్లో మొత్తం విద్యార్థులు సైదాపురం సెంటర్లో 210 సెంటర్ కెపాసిటీ, అదేవిధంగా మనకి కలిచేడు సెంటర్ ఉంది, అక్కడ 130 మందికి సెంటర్ కెపాసిటీ ఇచ్చున్నారు. మొత్తం విద్యార్థులు రేపు నెల మార్చి 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. ఈ నెల 23 నుంచి ప్రీ పబ్లిక్ పరీక్షలు కూడా జరగబోతున్నాయి. ఈ ప్రీ పబ్లిక్ పరీక్షలు కూడా 7 మన మండలంలో ఉండే 7 ఉన్నత పాఠశాలలో, అదేవిధంగా సెంట్రల్ స్కూల్ 2 అన్నీ కలిపి మన విద్యార్థులకి బాగా శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో విద్యార్థులు కూడా ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు వాళ్ళు కష్టపడుతూ 10వ తరగతిలో మంచి ఫలితాలు తీసుకొచ్చేందుకు వాళ్ళు కూడా శిక్షణ తీసుకుంటున్నారు. తాగునీటి వసతి, రూమ్లు, అదేవిధంగా అక్కడ కరెంటు, ఫ్యాన్లు అన్నీ కూడా ఉన్నాయి. డ్యూయల్ డెస్క్లు మాత్రం కొంత తక్కువ ఉన్నాయి. ఆ రోజుకి అవి కూడా ఏర్పాటు చేసుకునేందుకు అక్కడ ప్రధాన ఉపాధ్యాయులు వారు, అదేవిధంగా మనకి కలిచేళ్ళు అయితే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నీటి వసతి ఉంది, వాళ్ళకి డ్యూయల్ డెస్క్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, ఫ్యాన్లు ఒక 5 ఉన్నాయి. ఇవన్నీ కూడా సౌకర్యవంతంగా పిల్లలకి ఉంటాయి. వీటన్నిటి కూడా ఇంకా ఏదైనా ఒకటి అలా లేకపోతే వెంటనే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వారు చూస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనతో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు పట్టణంలోని అశోక్ నగర్, అరుంధతివాడ, పుట్టి శ్రీరాముల పార్కు, నమాజికట్ట, గమ్మళ్ళపాలెం తదితర ప్రాంతాల్లో ఆయన నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడు అమరపు సతీష్ తదితరులు పాల్గొన్నారు. రెండు 2024 సంవత్సరంలో జరుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఆదరించాలంటే శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో కాలేజీలు, ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పనులు, గరీబ్ వాతావు అనే నినాదంతో గిరిజనులందరినీ డెవలప్ చేసిన మహాతల్లి ఇందిరాగాంధీ స్థాపించిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పూర్వ వైభవం తేవాలని గూడూరు అశోక్ నగర్లోని ప్రచార కార్యక్రమంలో ప్రచారం చేస్తున్నాం. కావున గూడూరు హరిజన పల్లెలోని పెద్దలందరూ దీవించి కాంగ్రెస్ని గెలిపించమని ప్రార్థిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. దివంగత నేత రాపూరు మాజీ ఎమ్మెల్యే ఎలసిరి శ్రీనివాసులరెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే ఎలసిరి శ్రీనివాసులరెడ్డి చిత్రపటానికి ఆయన కుమారుడు సుధీర్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ శివకుమార్, నాయకులు నెలబల్లి భాస్కర్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ వైఎస్ఆర్ అంటూ అభిమానులు, నాయకులు నినాదాలు చేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గోవింద్ శంకరయ్య, రాఘవేంద్రరావు, ఓబులేసు బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఎల్లశ్రీ శ్రీనివాసరెడ్డి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఈరోజు చెన్నూరు బస్టాండ్లో ఆయనకి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఈరోజు అన్నదానం కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆయన 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మంచి పేరు తెచ్చుకుని ఆయన సమితి ప్రెసిడెంట్గా అదేవిధంగా జిల్లా పరిషత్గా చైర్మన్గా జిల్లాలో మంచి పేరు తెచ్చుకుని తర్వాత రాపూర్ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికయ్యి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షులుగా కూడా అనేక సంవత్సరాలు ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పనిచేశాడు. అదేవిధంగా చెన్నూరులో గ్రామంలో కావచ్చు, రాపూర్ నియోజకవర్గంలో కావచ్చు, నెల్లూరులో కూడా అనేక మంది ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన ఆత్మ శాంతించాలని పైనున్న ఆయనకు ఇక్కడ ఉండే అభిమానులందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. కాబట్టి ఆయన పైన బాగుండాలని మేమందరం కూడా కోరుకుంటూ గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో వసంత పంచమి సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సామగ్రి అందజేశారు. అనంతరం క్లబ్ నిర్వాహకులు విష్ణువందన మాట్లాడుతూ సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించామని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, జమున, స్నేహలతారెడ్డి, శశిరేఖ, లక్ష్మి, జయజ్యోతి పాల్గొన్నారు. या श्वेत पद्मासन शंकर वीर्दे वै सदा सामां पातु सरस्वती भगवती भारती. రాజ్యలక్ష్మి మేడము పలకలు అవన్నీ స్పాన్సర్ చేశారు. అట్లాగే ప్రసాదాలు డాక్టర్ రోహిణి గారు స్పాన్సర్ చేశారు. వాళ్ళకి ఆంధ్ర మహిళా మండలి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఈరోజు అక్షరాభ్యాసం జరుపుకున్న చిన్నారులందరూ ఎంతో వృద్ధిలోకి వచ్చి వాళ్ళు బాగా చదువుకొని ఇక్కడ మేము చేసినందుకు ఆ ఉన్నత శిఖరాల్లో అధిరోహించాలా అని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఆంధ్ర మహిళా మండలికి ధన్యవాదాలు చెప్తున్నాము. సరస్వతి శిశు మందిరం కమిటీ నుండి ఆచార్యుల నుండి ప్రధాన ఆచార్యులు. రోజు వసంత పంచమి సందర్భంగా సరస్వతి శిశు మందిరంలో చిన్నపిల్లలకి అందరికీ అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. మాకు ఈ అవకాశం ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మా క్లబ్బు సభ్యులైనటువంటి రాజ్యలక్ష్మి మేడం గారు పలకలు పిల్లల అక్షరాభ్యాసానికి వచ్చిన పిల్లలకు అందరికీ కూడా పలకలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఓం నమః శివాయ. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మధురెడ్డి కాలనీలో వినాయక దేవాలయ నిర్మాణానికి ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో భాగంగా బుధవారం కాలనీలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ.
లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ శివ సుతాయ లంబోదర నివేదయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 2 రాష్ట్రాలకు సంబంధించింది. తెలంగాణ అసెంబ్లీ ప్రాజెక్టులు అప్పగించడంపై తీర్మానం చేయడంపై మాట్లాడిన నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం. మనుబోలు మండలం బద్దివోలు గ్రామంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అభివృద్ధిని చూసి వైకాపాలోకి డక్కిల ప్రాంతంలోని అతిథి గృహంలో జరిగిన కార్యక్రమంలో సైదాపురం మండలానికి చెందిన టీడీపీ యువత పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. గూడూరులో ఘనంగా వసంత పంచమి వేడుకలు. పూలతోట గిరిజన కాలనీలో ఏర్పాటైన సరస్వతి శిశు మందిరంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించిన మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.